ఏం వేసామంటే మరి బీఆర్ఎస్ 4 ఓట్లు ఏమైపోయినాయో తెలియదు, బీజేడీకి సంబంధించిన ఓట్లు ఏమైపోయినాయో తెలియదు, ఓట్ల లెక్క కూడా తేలట్లేదు. మరి ఏమంటారు, ఏమై ఉండొచ్చు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్కు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు. బీజేపీ వక్ఫ్ బిల్కి సంబంధించి సవరణలు ప్రతిపాదించినప్పటి నుంచి కూడా ముస్లిం సమాజం అంతా తీవ్ర ఆందోళనకు గురవుతా ఉంది. ఎందుకంటే బీజేపీ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఆర్టికల్ 370 కావచ్చు, సిఏఏ కావచ్చు, అలాగే ఎన్ఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, వీటన్నిటికీ ఏంటంటే ముస్లింలందరూ కూడా అంటే ఇటు పక్కన బంగ్లాదేశ్ నుంచి వస్తాను, పాకిస్తాన్ నుంచి వచ్చారు. ఇది బీజేపీ కావాలని ఇదంతా కూడా ముస్లింస్ ని టార్గెట్ గా చేస్తా ఉందనేది వాళ్ళ ఆందోళన ప్రధానమైన కారణం. సో కారణాలు ఏమైనప్పటికీ బీజేపీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఒక్కొక్క విషయాన్ని ఆమోదించుకుంటూ వస్తుంది. 370 కావచ్చు, లేదంటే మీకు ఎన్ఆర్సీ వచ్చేసి బిల్ పాస్ అయింది, కానీ దేశవ్యాప్తంగా వచ్చిన నిరసన దృష్ట్యా అట్లా స్టే ఉంచారు, అట్లా ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. అలాగే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన అంశం మీకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవి సపోర్ట్ చేస్తున్నాయి, సంకీర్ణ సర్కార్లో భాగంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి, సపోర్ట్ చేస్తారు కూడా. దాన్ని వాళ్ళు ఓపెన్ గానే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అయితే కొన్ని జేపీసీకి కొన్ని సవరణలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ముస్లింలు ఏదైతే ఆందోళన చేస్తారో వాటికి సంబంధించి ఆ వక్ఫ్ బోర్డులో ఇతరులు ఉండటానికి వీల్లేదనే విషయం మీద కానీ ఇంకొన్ని విషయాల మీద అది అభ్యంతరాలకి జేపీసీకి చెప్పిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో జేపీసీకి ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు, కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ముస్లింస్కి ఇది ఆందోళన కలిగించే అంశం కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనేది ఆ పార్టీ ప్రకటించిన పరిస్థితి కూడా మనం ఫస్ట్ నుంచి చూడొచ్చు. అదే విషయాన్ని మిథున్ రెడ్డి గారు లోక్సభలో కూడా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మేమైతే విమర్శిస్తాం, ఏమని మేమైతే చెప్పాము, మేము కొన్ని అబ్జెక్షన్ చెప్పాము, వాటికి పరిగణలోకి తీసుకున్నారు. అయితే జగన్ మాత్రం ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా, వ్యతిరేకమని చెప్పినప్పటికీ కూడా ఆయన మళ్ళీ బీజేపీకి ఎప్పట్లానే సపోర్ట్ చేశారు రాజ్యసభలో. ఎందుకంటే లోక్సభలో దానికి మంచి మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ పాస్ అయిపోతుందని అందరికీ తెలుసు. రాజ్యసభలోనే కొంత ఏదన్నా ఒక 20 మంది అటు ఇటు వేస్తే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎందుకు ఎప్పట్లానే అనే విషయాన్ని ఇందాక వర్డ్ వాడానంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దేశ ప్రయోజనాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ దృష్టిలో ఉంచుకొని మేము బీజేపీకి కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తామనేది ఆయన గతంలో ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రకటించిన పరిస్థితి. అయితే కూడా మనం చూసినట్లయితే మా సిఏఏ విషయంలో కానీ ఎన్ఆర్సీ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ముస్లింస్ అందరూ ప్రశ్నిస్తున్నప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పారు. కానీ బీజేపీతో ఉన్న అంతర్గతమైన ఒప్పందం అనుకోవచ్చు, లేకపోతే స్నేహ సంబంధాలు అనుకోవచ్చు, ఆయా సందర్భాల్లో సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే 2019కి ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఒక నినాదం అనుకున్నారు. దానిలో భాగంగా ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే దాన్ని వాళ్ళ ఎంపీలతో రాజీనామాలు చేయించి చంద్రబాబు నాయుడు గారికి కూడా సవాల్ విసిన పరిస్థితి. మీ ఎంపీలను కూడా రాజీనామా చేయండి, ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూస్తామని చెప్పేసి అన్న పరిస్థితి, మెడలు వంచాలి మనం అని చెప్పేసి. అయితే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 22 మంది ఎంపీలు గెలిపించిన ఎప్పుడు కూడా బీజేపీకి ఆ విధంగా మెడలు వంచే విధంగా చేయలేని పరిస్థితి మనం చూసాం. దీనికి ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళందరూ ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి కొన్ని, ఆ కేసుల నుంచి కాపాడబట్టడానికి ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందుకని ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని కూడా విడమర్చారండి. అయితే వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి చెబుతా ఉంటుంది, మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక లెటర్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లెటర్ ద్వారా పోరాటం ఉధృతంగా చేస్తూ ఉంటారని. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీధుల్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ పోరాడిన వాళ్ళు ఎందుకు ఒకసారిగా సైలెంట్ అయిపోయారనేది నేను నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి, రాజుగారు నేను చెప్తాను. ఏంటంటే మనకి రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి 2017లో, రామ్నాథ్ కోవింద్ గారు నుంచున్న పరిస్థితి బీజేపీ. ఆ విషయంలో సరే అధికారంలో లేదు అయినా కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ముర్ము గారికి బీజేపీ సపోర్ట్ అడగడం ఇవ్వటం కూడా జరిగింది ఏది వైఎస్ఆర్సీ. అదేవిధంగా సిఏఏ విషయంలో కానీ, ఎన్ఆర్సీ విషయంలో కానీ, అదేవిధంగా ఆర్టికల్ 370 విషయంలో కానీ
అంటే ఈ 3 సందర్భాల్లో బీజేపీని నిలదీసే, అంటే నేను అనేది ముర్ము విషయంలో పక్కన పెడితే సిఏఏ, ఎన్ఆర్సీ, 370 విషయాల్లో సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు బీజేపీ వైఎస్ఆర్సీపీని అడిగినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే గానీ మేము మీకు సపోర్ట్ చేయము అనే విధంగా ఎందుకు చేయలేదు అనేది ఆ రోజు అందరూ కూడా ప్రశ్నించిన మాట. దానికి సరైన సమాధానం అయితే వైఎస్ఆర్సీపీ చెప్పలేదు. ఇప్పుడైతే మాత్రం ఈ మొత్తం డైలమాలో ఒకటి స్పష్టం చేస్తుంది, మేమైతే వ్యతిరేకంగా చేసాం. ఇప్పుడు మీరు చెప్పిన క్యాల్కులేషన్స్ ప్రకారం మొత్తం 23 మంది తటస్థులుంటే, దగ్గర దగ్గర 23 మంది తటస్థులుంటే అక్కడ ఎన్డీఏ కూటమికేమో ఒక 3 ఓట్లు అదనంగా వచ్చాయి. అదేవిధంగా ఇండియా కూటమికేమో 7 ఓట్లు అదనంగా వచ్చాయి. సో ఈ మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా అది గైర్హాజరు అవటం కానీ, లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ స్టేట్మెంట్ చూసినా, లేదా వైఎస్ఆర్సీపీ స్టేట్మెంట్ చూసినా, బీజేడీ స్టేట్మెంట్ చూసినా కూడా ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసిన అంశం ఒకటి ఎన్డీఏ కూటమికి వేయటం ద్వారా అనేది పక్కన పెడితే, గైర్హాజరు అవటం ద్వారా కానీ, లేదంటే ఎన్డీఏ కూటమికి వేయటం ద్వారా కానీ సపోర్ట్ చేశారు ఇక్కడ అనేది తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ డబుల్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. వస్తాను మీ దగ్గరకు వస్తాను. గతానికి సంబంధించినటువంటి అంశాలు సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, అలాగే ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, సో రాజ్యసభలో అలాగే పార్లమెంట్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు జరిగాయి అనేది చూసాం. ఓకే, వస్తాను, మీ దగ్గరకు వస్తాను. సో శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఓవరాల్గా మనం చూసాం, లెక్క తేలట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎవరికి ఓటేశారు అని చెప్తే పక్కన పెడితే, టీడీపీ ఏమో వేయట్లేదు, డబుల్ గేమ్ అంటున్నారు, మేము వేసేమంటున్నారు. వేస్తే మరి ఆ 7 ఓట్లు ఏమైపోయినాయి, మరి బీఆర్ఎస్ మేము వేసామంటున్నారు, మరి ఆ 4 ఓట్లు ఏమైపోయినాయి, అలాగే బీజేడీపీకి సంబంధించిన 7 ఓట్లు ఏమైపోయినాయి. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఉన్నాయి, ఏ పార్టీకి సంబంధించి ఎంతమంది సభ్యులు ఉన్నారనే అంశాలు కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో ఏమంటారు ఇది? రాజు గారు